స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడా? మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి దేవుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయని దేవుడు అని మీకు తెలియచేస్తూ, మరి దిన విశ్రాంతి దినం ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. నేను అర్హుణ్ణి కాదు దేవుని సన్నిధికి రావడానికి అని ఏ ఒక్కరు కూడా మరి అనుకోవద్దు. అలాగే బలహీనత ఉందని, మరి స్ట్రెస్లు ఉన్నాయి, అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, మనసు నెమ్మది లేదు, అందుకని చర్చు మానేస్తాను ఈ దినం అని అనుకోవద్దు. ఎందుకంటే నీకు శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, మరి బాధలు అనేకమైనవి, అనారోగ్యాలు కావచ్చు, ఏదున్నా సరే మరి దేవునికి దూరం అవ్వకూడదు, కానీ దేవునికి దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవునికి దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మరి ప్రభువే మీతో మాట్లాడతాడని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం నేను చెప్పాను కదా. మరి వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోవడం కాదు, కానీ మరి ఇక్కడ దేవునికి దగ్గర అవ్వడం ద్వారా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎప్పుడంటే మీరు నా యొద్దకు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే, దేవుని సన్నిధిలో మరి రెండు గంటలు దేవుని సన్నిధిలో గడిపి మరి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన ప్రార్థన చేసుకుని, మరి ఆయనను ఎప్పుడైతే మనం ఆరాధించి ఆయన స్తుతించి మరి మన యొక్క బాధ అంతా ఆయన తెలియచేస్తామో మనకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఈ వేటి నుండి అంటే అక్కడ కూర్చున్న 2 గంటలు రిలాక్స్ కాదు, కానీ నీవు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, నీవు ఎదుర్కొంటున్న పోరాటాల నుండి, నీవు పొందుకుంటున్న నిందలు, మరి హింసలు, మరి ఏదైనాను సరే వ్యతిరేకతలను నుండి నువ్వు విశ్రాంతిని పొందుకుంటావని దేవుని వాక్యం యొక్క మర్మం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో కొద్ది సమయాన్ని గడపాలి. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు కనుక అట్టి శ్రేష్టమైన జీవితాన్ని ఏ ఒక్కరూ మీరు పోగొట్టుకోవద్దు. 1000 ఏళ్ళ అంటే 1 సంవత్సరం 1000 దినముల కంటే శ్రేష్టం అంటే నీ బిడలు తరాలకి ఇది ఆశీర్వాదం అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నాయన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నావు ప్రభా. శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి ప్రభా, నిందల, అవమానాలు, పోరాటాలు, ప్రతి దాని నుండి ప్రభా, ప్రతి నష్టముల నుండి, ప్రతి వ్యతిరేకతల నుండి మాకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నావు ప్రభా. యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ చూస్తున్నా ఈ రోడ్డు మార్గంలో చదువుతున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నీ కృపను పొందుకునే నేను భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు నా తండ్రి సమయంలో రోగాలతో, వ్యాధులతో, బాధలతో ఉన్నారు, వారందరినీ స్వస్థపరచండి ప్రభా. ఈ కృప వారిపై ఉంచండి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచండి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకి చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థన. గర్భఫలం బట్టి గర్భఫలాలు, అలాగే తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఉద్యోగాల్లో ప్రభా ఆశీర్వాదం చూడాలి, పర్మనెంట్లు చూడాలని ఎదురు చూస్తున్న బిడ్డలకి వారికి నేను చిత్తం మీద పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్నప్పుడు ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు కూడా నీ కృప ఉంచండి. తోడైన మంచి జ్ఞానం, జ్ఞాపశక్తి, మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యువత నన్ను అనేక మంది మారక ద్రవ్యాలకు ప్రభా, డ్రగ్స్ అని, నేను డ్రింకింగ్ అని, నేను డ్రింక్ అండ్ డ్రైవ్ అని అనేక రకాలుగా ప్రభా నా తండ్రి వ్యసనాలకు గురైపోతున్నారు ప్రభా. వారందరినీ కూడా కనికరించి వారి యొక్క చెడు మార్గాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారిటీ బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయు నేను నీ యొక్క దయా కిరీటాన్ని వారిపై ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కదా. ప్రతి ఒక్కరూ తప్పక మీరు దేవుని సన్నిధికి వస్తారు కదా. మీరు అందరూ రావాలన్నది దేవుని చిత్తమని మీకు తెలియజేస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.